వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ ఎందు కెమిస్ట్రీకి సంబంధించినంత వరకు, లోహ సంగరణ శాస్త్రము మెటలర్జీకి సంబంధించినంత వరకు లెవెల్ 2 టాపిక్ వైజ్ డైలీ టెస్ట్కి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో క్లాసు సబ్ ఇన్స్పెక్టర్స్ గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ వంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ని దృష్టిలో ఉంచుకుని ఈ టెస్ట్ను రూపొందించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1, జతపరచుము అని అడగడం జరిగింది. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ ఇనుము యొక్క ధాతువుల గురించి పేర్కొనడం జరిగింది, వాటి యొక్క ఫార్ములాలు పేర్కొనడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 1కి రైట్ ఆన్సర్ మనకి థర్డ్ అవుతుంది. సో ఎందుకనగా ఇక్కడ మనకి మ్యాగ్నటైట్ అంటే Fe3O4గా గుర్తుపెట్టుకోండి. Fe3O4. నెక్స్ట్ అదేవిధంగా హెమటైట్ అనగా Fe2O3. సిడరైట్ అనగా ఇది FeCO3 అని పిలుస్తాం. ఐరన్ పైరేట్స్ అనగా FeS2. సో కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 1కి రైట్ ఆన్సర్ మనకి థర్డ్ అవుతుంది. సో వన్స్ అగైన్, మ్యాగ్నటైట్ Fe3O4, హెమటైట్ Fe2O3, సిడరైట్ FeCO3, ఐరన్ పైరైట్స్ FeS2. అయితే ఇక్కడ మనకి పైరైట్స్ రూపంలో దొరికే మూలకాలు ఏవనేసరికి ఐరన్ మరియు కాపర్ చెప్పుకోవచ్చు. ఐరన్ మరియు కాపర్స్ అనేవి పైరేట్స్ ధాతువుల రూపంలో మనకి లభించడాన్ని గమనించాలి. అదేవిధంగా ఇనుము యొక్క మరొక ధాతువు అనేది లిమోనైట్. సో లిమోనైట్ అనేది కూడా తదుపరి ఇది కూడా వస్తుంది మనకి. లిమోనైట్ కూడా మనకి ఐరన్ యొక్క ఓర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, జతపరచుమని అడగడం జరిగింది. చిలీ సాల్ట్ పీటర్, బెంగాల్ సాల్ట్ పీటర్, నార్వీజియన్ సాల్ట్ పీటర్, రాక్ సాల్ట్ అని అడగటం జరిగింది. సో చిలీ సాల్ట్ పీటర్ అనేసరికి వెంటనే మనకి గుర్తుకొచ్చేది NaNO3, సోడియం నైట్రేట్. బెంగాల్ సాల్ట్ పీటర్ లేదా ఇండియన్ సాల్ట్ పీటర్ అనగా పొటాషియం నైట్రేట్, నార్వీజియన్ సాల్ట్ పీటర్ అనగా కాల్షియం నైట్రేట్, రాక్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు అనగా NaCl. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ 4th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, జతపరచము. కాపర్ పైరేట్స్, కాపర్ గ్లాన్స్, క్రయోలైట్, డయాస్పోర్ అనేటువంటి ధాతువులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ అవుతుంది. అనగా ఇక్కడ కాపర్ పైరేట్స్ అనగా CuFeS2గా గుర్తుపెట్టుకోవాలి. కాపర్ గ్లాన్స్ అనగా Ce2S గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రయోలైట్ అనగా ఈ Na3AlF6గా గుర్తుపెట్టుకోవచ్చు. డయాస్పోర్ అనగా Al2O3H2Oను డయాస్పోర్ అని పిలుస్తాం. సో కాబట్టి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి క్రయోలైట్కి సంబంధించి అడగటం జరుగుతూ ఉంది. కాపర్ గ్లాన్స్కి సంబంధించి కూడా అడగటం అనేది మనం గమనించాలి. సో ఇవన్నీ కూడా ముడి ధాతువులు, ఆ ముడి ధాతువుల యొక్క ఫార్ములాలు ఇవ్వటం అనేది గమనించాం. సో కాబట్టి ఏదైనా ఒక ఎలిమినేషన్ పద్ధతులైనా సరే ఈజీగా గుర్తుపడడం కోసం ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, జతపరచము. ఇక్కడ కోరండమ్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 4th one ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చూద్దాం. సో కోరండమ్ అనేసరికి Al2O3. హార్న్ సిల్వర్ అనేసరికి AgCl. హార్న్ సిల్వర్లో మనకి సిల్వర్ ఉంటుంది, కానీ జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు. రూబీ సిల్వర్లో సిల్వర్ ఉంటుంది, జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు. నెక్స్ట్ అర్జెంటైట్. సో అర్జెంటైట్ అనేసరికి మనకి Ag2Sగా గుర్తుపెట్టుకోవాలి. ఇక బాక్సైట్ మనకి తెలిసిందే, Al2O3H2O. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, సో జతపరచుమని అడగటం జరిగింది. సో దీనికి రైట్ ఆన్సర్ సెకండ్ వన్. జాగ్రత్తగా గమనించండి. సో జింక్ బ్లెండ్ అనేసరికి ZnS. జింకైట్ అనేసరికి ZnO. ఆఫ్ కోర్స్ జింక్ ఆక్సైడ్, దీన్ని ఫిలాసఫర్స్ ఊల్ అని కూడా మనం పిలుస్తాం. క్యాలమైన్ అనేసరికి ZnCO3. అలాగే క్యాలోమెల్ అనేసరికి సో Hg2Cl2గా గుర్తుపెట్టుకోవాలి. సీ దట్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలమైన్ అండ్ క్యాలమైన్ అంటే ZnCO3, క్యాలోమెల్ అంటే Hg2Cl2, జింక్ బ్లెండ్ అంటే ZnS, జింకైట్ అంటే ZnO. నెక్స్ట్ 6th క్వశ్చన్, జతపరచము. సో జతపరచమని అడగటం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ 4th one. జాగ్రత్తగా గమనించండి. సో గెలీనా అనేసరికి లెడ్ సల్ఫైడ్.
పైరోలుసైట్ ఇది మ్యాంగనీస్ యొక్క ఖనిజం MnO2. లాస్ట్ టైం మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. అలాగే క్యాసిటరైట్ అనేది ముఖ్యంగా టిన్, తగరం, స్టానం యొక్క ముడి ధాతువు. అదేవిధంగా సిన్నబార్ అనేసరికి HGSగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఈ 4 ఖనిజాల గురించి మనకి తరచూ ఎగ్జామినేషన్లో అడగటాన్ని గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 7 అగైన్ జతపరచము. సో ఈ క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఆంగ్లిసైట్, క్రోమైట్, జిప్సమ్, లైమ్స్టోన్ అని ఇవ్వటం జరిగింది. సో ఒకసారి గమనించండి, మనకి జిప్సమ్ అంటే ఏంటో తెలుసు. జిప్సమ్ అంటే జనరల్గా మనం CaSO4 2H2O, హాఫ్ H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. లైమ్స్టోన్ అంటే సున్నప్రాయి CaCO3. ఇంకా మనకి తెలియాల్సింది ఏంటి, ఆంగ్లిసైట్, క్రోమైట్. సో క్రోమైట్కి సంబంధించి క్రోమియం ఎక్కడుందో చూసుకోండి, ఇక్కడ క్రోమియం అనేది ఇక్కడ ఉంది. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆంగ్లిసైట్ లెడ్ సల్ఫేట్. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఎలిమినేషన్లో కూడా మనం ఆన్సర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 దీనికి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. జాగ్రత్తగా గమనించండి, కార్నలైట్. సో కార్నలైట్ అనేసరికి మనం KCl, MgCl2, 6H2O. డోలమైట్ MgCO3, CaCO3. మ్యాగ్నసైట్ చూడండి, మ్యాగ్నటైట్ వేరు, మ్యాగ్నసైట్ వేరు. ఇక్కడ మ్యాగ్నసైట్ అంటే MgCO3. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ 7H2O, ఎప్సమ్ సాల్ట్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇవి కూడా కార్నలైట్, మ్యాగ్నసైట్, ఎప్సమ్ సాల్ట్, డోలమైట్ చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగడాన్ని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 సరికా అనేది ఇక్కడ మోనోజైట్ థోరియం రైటే, పిచ్ బ్లెండ్ యురేనియం రైటే. పిచ్ బ్లెండ్ అంటే U3O8 అని పిలుస్తాం, ఎల్లో కేక్ U3O8, ఘన యురేనియం ఆక్సైడ్ అని పిలుస్తాం. అలాగే బెరైటిస్ నుంచి బేరియం అనే మూలకం లభిస్తుంది. క్యాలవరైట్ నుంచి సిల్వర్ లభించదు, క్యాలవరైట్ నుంచి బంగారం లేకపోతే ఆరం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, ఖనిజ మాలిన్యమును ఏమంటారని గ్యాంగ్ అంటారు. రైట్ ఆన్సర్. మలినాలను తొలగించడానికి లోహ సంఘటనలో వాడే పదార్థాన్ని ద్రవకారి లేదా ఫ్లెక్స్ అంటారు. రైట్ ఆన్సర్. ద్రవకారి గ్యాంగ్తో కలిసి బయటకు విడుదల చేసే పదార్థాన్ని లోహమలం స్లాగ్ అంటారు. రైట్ ఆన్సర్. పోలింగ్ అనగా గలన స్థితిలో ఉండే లోహాన్ని పచ్చికర్రలతో కలియబెట్టడం. రైట్ ఆన్సర్. లీచింగ్ నిక్షాళనం పద్ధతిలో బాక్సైట్ నుండి ఈ అల్యూమినియంను పొందవచ్చు. దిస్ వన్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి అన్నీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచము. ఈ జతపరచము దీనికి రైట్ ఆన్సర్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి, మ్యాంగనీస్ స్టీల్ దీని నుంచి హెల్మెట్లు తయారు చేస్తారు. అలాగే మనకి టంగ్స్టన్ స్టీల్ శాశ్వత అయస్కాంతాలు తయారు చేస్తారు. ఇన్వార్ స్టీల్ గడియారపు లోలకాలు తయారు చేస్తారు. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ తుపాకులు తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఇదవుతుంది. అయితే చూడండి, భారత ఆర్మీలో ముఖ్యంగా ఈ హెల్మెట్లు తలకు ధరించి ఈ హెల్మెట్లో మనకి AK-47 నుంచి కాల్చినా సరే బుల్లెట్లు దూసుకుని వెళ్లకుండా ఒక గొప్ప హెల్మెట్ని తయారు చేసినటువంటి ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ చవక లోహం ఉపరితలంపై ఖరీదైన లోహం పూత పూయడాన్ని ఏమంటారు? దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం. చాలా సందర్భాల్లో చూడండి, గ్యాల్వనైజేషన్, హైడ్రోజినేషన్, కార్బోనిఫికేషన్, ఎలక్ట్రోప్లేటింగ్ ఇలాంటి అడగడాన్ని మనం గమనించాలి. సో కాబట్టి ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టకుండా అంటే జనరల్గా జింకు పూత పోస్తారు. దీన్నే ఏమంటాం మనం? గ్యాల్వనైజేషన్ అని పిలుస్తాం. మనకు తెలిసింది. హైడ్రోజినేషన్ అంటే నూనెల తయారీ, అసంతృప్త క్రొవ్వుల నుంచి డాల్డా తయారీని మనం హైడ్రోజినేషన్ అని పిలుస్తాం. నాన్ స్టిక్ వంట పాత్రల ఉపరితలంపై పూతగా వాడి పాలీటెట్రాఫ్లోరో ఇథిలిన్ PTFE అనగా ఇది టెఫ్లాన్గా మనం పిలవచ్చు. నెక్స్ట్ జతపరచము. సో ఇక టైప్ మెటల్, వుడ్స్ మెటల్, బెల్ మెటల్, గన్ మెటల్ ఇలా కొన్ని రకాల మెటల్స్ ఇవ్వడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనిస్తే టైప్ మెటల్ అనేసరికి లెడ్, యాంటిమోనీ, స్టానం. వుడ్స్ మెటల్ అనేసరికి బిస్మత్, లెడ్, స్టానం, క్యాడ్మియం. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా వుడ్స్ మెటల్ అనేసరికి బిస్మత్, క్యాడ్మియం గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ బెల్ మెటల్ అనేసరికి మనకి వెంటనే తెలిసింది రాగి మరియు టిన్, తగరం. గన్ మెటల్, ఈ రాగి తగరానికి జింక్ యాడ్ చేస్తే దీన్ని మనం గన్ మెటల్ అని పిలుస్తాం. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచుము అని అడగటం జరిగింది. సో నిక్రోమ్, ఇక్కడ నికెల్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నికెల్ ఉంది, ఇక్కడ కూడా నికెల్ ఉంటాన్ని గమనించాలి. ఆల్నికోని గమనించండి. ఆల్నికో అనేసరికి అల్యూమినియం,
నికెల్ కోబాల్ట్ ఉండాలి. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. మరి ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఆల్నికో అనేసరికి మనకి ఈ ప్రాంతం వద్ద ఉంది కదా. సో జాగ్రత్తగా పరిశీలిస్తే 1 నిక్రోమ్ అనేసరికి నికెల్, ఐరన్, క్రోమియం, మ్యాంగనీస్. ఆల్నికో ఐరన్, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. జురాల్యూమిన్ అనేసరికి అల్యూమినియం, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం. మ్యాగ్నాలియం అంటే మ్యాగ్నాలియం చూడండి, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం, మ్యాగ్నాలియం, ఏఎల్ ప్లస్ ఎంజీ. థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. జర్మన్ సిల్వర్లో లేనిది ఇప్పుడే చెప్పాను, సిల్వర్ అనేది ఉండదు. ఈ 3 మూలకాలు జర్మన్ సిల్వర్లో ఉంటాయి. బొరాక్స్ అనే ధాతువు ఏ మూలకానికి చెందింది? సోడియం టెట్రాబోరేట్ అంటాం కదా, సోడియం టెట్రాబోరేట్ బొరాక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సిరుసైట్ అంటే లెడ్ కార్బోనేట్, PbCO3. లిథార్జ్ అంటే PbOగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తత్వవేత్తల ఉన్ని, ఫిలాసఫర్స్ ఊలుగా పిలువబడేది మనకి తెలిసింది, ఇదివరకే చెప్పాను కదా, జింక్ ఆక్సైడ్. నెక్స్ట్ మ్యాలచైట్ అనే ధాతువు దేనికి సంబంధించిందంటే కాపర్కి సంబంధించింది. ఐరన్ పైరేట్స్ నుండి ఇనుమును నిష్కర్షించినప్పుడు ఉత్పత్తి కలుషిత వాయువు సల్ఫర్ డయాక్సైడ్గా గుర్తుపెట్టుకోవాలి. సముద్ర జలాల నుంచి నిష్కర్షించే లోహం అనేది మెగ్నీషియంగా గుర్తుపెట్టుకోవాలి. సిలికాన్ డయాక్సైడ్ అంటే ఇసుక కదా, ఇసుక అంటే ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇక్కడ మనం క్వార్జ్ ఇచ్చాం. ఈ క్వార్జ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ధాతువును గాలి లేకుండా వేడి చేసి దానిని ఆక్సైడ్ ధాతువుగా మార్చడాన్ని ఏమంటారు? దీన్ని క్యాల్సినేషన్ అని పిలుస్తాం. లీచింగ్ అంటే చెప్పాను కదా, లీచింగ్ ద్వారా మనం బాక్సైట్ నుంచి అల్యూమినియం పొందడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ విశ్వ ఖనిజము యూనివర్సల్ ఓర్గా పిలువబడేది మనకి బాక్సైట్. మెగ్నీషియం యొక్క ధాతువులను గుర్తించండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సెకండ్ ఆన్సర్ చూడండి. ఇక్కడ మ్యాగ్నసైట్, కార్నలైట్, డోలమైట్, కేసరైట్, ఎప్సమ్ లవణం. ఇక్కడ గెలినా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ గెలినా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ క్యాసిట్రైట్ ఉంది, రాంగ్ ఆన్సర్. కాబట్టి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లిమోనైట్, ఇదివరకే చెప్పాను, ఐరన్ యొక్క ధాతువు అని చెప్పడం జరిగింది. లిమోనైట్ అని పిలుస్తాం. సో ఇందాక వాటిలో మనకి కనిపించింది ఏంటి? ఇది కనిపించలేదు. హెమటైటు, సిడరైటు, మ్యాగ్నటైట్లో మనకి కనిపించింది, ఐరన్ పైరేట్స్లో కనిపించింది, ఇది ఒకటే. కాబట్టి ఇలా దీన్ని మనం ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫ్లోర్స్పర్ అనేసరికి దేన్ని పిలుస్తామంటే కాల్షియం ఫ్లోరైడ్, CaF2. నెక్స్ట్ జతపరచము, స్లేక్డ్ లైమ్ అంటే తడి సున్నం, CaOH టాకిన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 H2O. సెల్వైట్ అంటే పొటాషియం క్లోరైడ్. సో కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. సిల్వర్ గ్లాన్స్ అంటే Ag2S. సోడా యాష్ Na2CO3, చాకల్ సోడా. పెరల్ యాష్ K2CO3. నెక్స్ట్ Na2SO4 10H2O అనున్నది అని అడగటం జరిగింది. దీన్ని గ్లాబర్స్ లవణం అంటారు, గ్లాబర్స్ లవణం. హైడ్రాక్సీ అపటైట్ అనేది ముఖ్యంగా మనకి ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది కదా, ఆ ఎముకల్లో ఉన్నటువంటి లవణమే హైడ్రాక్సీ అపటైట్. ఎముకల్లో అత్యధికంగా ఉండే లవణం ఇదే. నెక్స్ట్ FeTiO3 అనేది ఎలమనైట్. దీనిలో టైటానియం ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోండి. టైటానియం అనేది ఉంది కదా ఇక్కడ, ఎలమనైట్. నెక్స్ట్ ZrSiO4 అనగా దీన్ని జిర్కాన్ అని పిలుస్తాం. జెడార్ ఉంది కదా, జిర్కాన్. వెర్మిలియాన్ లేదా సింధూర్ అనగా హెచ్జిఎస్ను సింధూర్ అని పిలుస్తాం. ఓకే, జనరల్గా మనం సిన్నబార్ అంటున్నాం కదా, రైట్. నెక్స్ట్ సరికా అనేది వైట్ గోల్డ్, ప్లాటినం, రైట్ ఆన్సర్. రోల్డ్ గోల్డ్, అల్యూమినియం, కాపర్, రైట్ ఆన్సర్. ఫూల్స్ గోల్డ్, FeS2, రైట్ ఆన్సర్. మొజాయిక్ గోల్డ్, స్టిబియం సల్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది. స్టిబియం సల్ఫైడ్ కాదు, స్టానస్ సల్ఫైడ్ తగరం అంటుంది కదా, టిన్ సల్ఫైడ్గా చెప్పుకోవచ్చు. టిన్ సల్ఫైడ్, దీన్ని మొజాయిక్ గోల్డ్ అంటారు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచము, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జతపరచము కాల్సైట్, CaCO3 అనేసరికి కాల్సైట్. నెక్స్ట్ రూబీ సిల్వర్ ఇక్కడ ఎక్కడన్నా మనకి సిల్వర్ ఎక్కడ లేదు కదా, ఇది రూబీ సిల్వర్. ఆస్బెస్టాస్ దీని యొక్క ఫార్ములా Mg3Si2O5OH టాకిన్ 4. మీరు ఆస్బెస్టాస్ అని చాలా చోట్ల రేకులు తయారు చేయడానికి వాడతారని చాలా చోట్ల మీరు చదువుతూ ఉంటారు, కానీ దాని ఫార్ములా ఖచ్చితంగా మీరైతే ఇక్కడే చూసుకుంటారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. కీసరైట్ అనేది MgSO4 2H2O. కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో మీకు ఈ లెవెల్ 2 టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ప్రతి టాపిక్ మీద ఈ విధంగా మీకు
ప్రశ్నాపత్రాలు రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ 2021 క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో 12,000 కోచింగ్ ఫీజు అనేది, మంచి మెటీరియల్ మీకు ఇంగ్లీష్ మీడియంలో లభిస్తుంది. 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మీకు ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ 100 మోడల్ ఎగ్జామ్స్ రాయండి, గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోండి. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మీకు 100కి 35 కాదు, 100కి 95 మార్కులు తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. 10th క్లాస్ పాస్ అయ్యి 170 సెంటీమీటర్స్ హైట్ ఉంటే నేరుగా లగేజ్తో గణపతి ఇన్స్టిట్యూట్కి రండి. తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే విధంగా ఐ విల్ టేక్ హోల్ రెస్పాన్సిబిలిటీ. Believe in me and believe in yourself. Meet you tomorrow with more current affairs and general studies classes, and all the best.